రాజధాని అమరావతిలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ యూనివర్సిటీని ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అమెరికన్ ప్రెసిడెంట్ ఇస్ నెంబర్ 4. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ల్యాండ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ వాటర్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది పీపుల్. అందుకని మనందరం కూడా ఆ స్ఫూర్తితో మన పిల్లలను బాగా చదివించుకోవాలా. విద్యా వసతులు ప్రభుత్వాలు వాళ్ళకి కల్పించాలా. దానితో పాటు అన్ని రకాలైన సహకారం అందించాలా. చదువుకునేటప్పుడు క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం, సామాజిక స్పృహను అలవాటు చేసుకొని క్రమశిక్షణతో ముందుకు వెళ్లి మన దేశాన్ని మనం శక్తివంతమైన దేశంగా తయారు చేసుకోవాలా. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇంతకుముందు పరాయి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మందే, రాజ్యం మందే. మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు, మనం ఎన్నుకున్న ప్రధానమంత్రులు ఉన్నారు. అందువలన ఆందోళనలు లేదా అనవసరాన్ని సమ్మెలు చేసి మనం కాలాన్ని వృధా చేసుకోకుండా మన అందరం కూడా సమయాన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ మైండ్ సెట్తో దాన్ని ఉపయోగించుకొని మంచిగా విద్యను నేర్చుకొని తద్వారా మంచి విద్యార్థులుగా, మంచి పౌరులుగా తయారై మంచి దేశంగా తయారు కావడం కోసం మీరందరూ కూడా ఈ యొక్క విద్యా సంస్థలను ఉపయోగించుకోవాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కేవలం మెడిసిన్, ఇంజనీరింగే కాకుండా మిగతావన్నీ కూడా మనం అందరూ కూడా అభ్యసించాల్సిన అవసరం ఎంత ఉంది. దానితో పాటు మన వాల్యూ సిస్టమ్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మన సంస్కృతిని గుర్తుపెట్టుకోవాల్సింది, మన పరంపర గుర్తుపెట్టుకోవాల్సింది, మన పూర్వీకులు మన అందించిన వారసత్వం ఏదో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అన్ని పనులు ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వాళ్ళు కలవాలా. ప్రైవేటు వాళ్ళు అంటే ఎవరో బయట వాళ్ళు కాదు. మనం ఒక పక్క చైనాను, అమెరికాను, ఇంగ్లాండ్ని FDI పెట్టండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని అడుగుతూ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించకపోవడం అవుతుందో అది పొరపాటు అవుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఇతరులు ఏమనుకుంటారన్న విమర్శలు చేస్తున్న లెక్క చేయకుండా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇవాళ SRM యూనివర్సిటీకి శ్రీకారం చుట్టి దీన్ని ప్రారంభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద వే ఫార్వర్డ్. ప్రైవేటు వాళ్ళకు కూడా బాధ్యతను గుర్తు చేసి వాళ్ళు కూడా ఈ రంగంలోకి వచ్చి తద్వారా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయడానికి అవసరం ఎంతో ఉంది. ఆర్థిక అసమానత తగ్గాల, పేదరికం పోవాలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు రైతాంగం యొక్క పరిస్థితులు మరింత మెరుగుపడాలా, దేశంలో శాంతిని మనం రక్షించుకోవాలా, అందరూ కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలా, ఈ పెద్ద చిన్న అనే తేడాలను కూడా వదిలిపెట్టుకోవాలా. కులము, మతము, ప్రాంతము, వర్గము కాకుండా, లేకపోతే కులము, ధనము, లేకపోతే మతము కాకుండా గుణము ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్లేందుకు అలాంటి ఆలోచన అందరూ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ కావాలా. డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ కావాలా. ఇవన్నీ ఉంటే భారతదేశం శక్తివంతంగా తయారవుతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మిత్రులారా, ఈ శుభ సందర్భంగా మేము చేయగలిగింది మీ అందరికీ శుభాకాంక్షలు అందించడమే. దానితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ను నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అన్ని విధాలా కేంద్రం అండగా ఉండి అందుకుంటుంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు యొక్క జోడీ ఏతుందో రాష్ట్రాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాయి. అనేక విద్యా సంస్థలు మనకు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా కొరవ కూడా వస్తాయి. దానితో పాటు నేను యాదృచ్ఛికంగా కేంద్రంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా సహకరించేందుకు పూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా వంతు అని చెప్పని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాజధాని అమరావతికి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది 2 సంవత్సరాల కిందట చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. 1000 crores have been allocated by the government of India in 2015 March. దానితో పాటు మళ్ళా నా చేతికి అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యనే మీ అందరికీ కూడా తెలుసు, మన పాత అమరావతి, ఒరిజినల్ అమరావతి ఏతుందో ఆ అమరావతి యొక్క వారసత్వాన్ని కాపాడడం కోసం, ఆ పురాతన కడ్డాలు కాపాడడం కోసం, దాన్ని మన నవతరంతో పాటు యువతరంతో పాటు అందరూ గుర్తు చేయడం కోసం దాన్ని మన యొక్క వారసత్వ నగరంగా కూడా కేంద్ర ప్రభుత్వం 12 నగరాలు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను మంత్రిగా ఉన్న విభాగం. 3వది అమృత యోజన కింద అటల్ మిషన్ ఫర్ రీజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో మంచినీటికి, తాగునీటికి, అలాగే పారిశుద్ధ్యానికి, అలాగే చెత్తా చెదారం తొలగించడానికి, అలాగే రవాణా సౌకర్యానికి కూడా ఈ అమృత పథకం అని పెట్టారు అటల్జీ పేరుతో. ఆ అమృత పథకం కింద డబ్బులు ఇవ్వాలంటే 1,00,000 జనాభా ఉండాలా. కానీ రాజధానికి అప్పుడు ఇంకా రూపురేఖలు ఏర్పడలా. అయినప్పటికీ కూడా నేను చొరవ తీసుకొని ఇది రాజధాని కాబోతుందని అమృత పట్టణంగా అమరావతిని ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశంలో 500 నగరాల్లో ఒక నగరంగా. నగరం ఇంకా రాకపోయినప్పటికీ కూడా దాన్ని నగరంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తరఫున అమృత పథకం కింద ఈ యొక్క అమరావతికి నిధులు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అదే కాదు, మోడీ గారు దేశంలో 100 నగరాలు, 100 సిటీస్, స్మార్ట్ సిటీస్, ఆకర్షణీయ నగరాలుగా ఉండాలని చెప్పి సంకల్పించాడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి 3 నగరాలు ప్రతిపాదించింది. అదృష్టవశాత్తు ఆ 3 నగరాల యొక్క కమిషనర్లు, అక్కడున్న మేయర్లు, అక్కడ అలాగే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం వలన పోటీలో 3 నగరాలు కూడా నెగ్గుకొచ్చి ఇవాళ 3 నగరాలు కూడా ఆకర్షణీయ నగరాలుగా గుర్తింపబడ్డవై ఆంధ్రదేశంలో 100% సెలెక్ట్ అయిన నగరాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడతాను, మీ అందరికీ మనం చేస్తున్నా. అంతటితో వదిలిపెట్టకుండా ఒక అవకాశం వచ్చింది. కొన్ని నగరాలు వెనకబడ్డాయి, 100లో కొన్ని నగరాలు వెనకబడ్డాయి దేశంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అధునూతన పద్ధతుల్లో అన్ని హంగులతో కొత్తగా ఏర్పడబోతోంది. దాన్ని కూడా ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చవచ్చని కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు సవరించి ఈ అమరావతిని కూడా స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. అలాగే ఈ నగరంలో ఏర్పడిపోయే రేపు ఈ సుందరమైన హంగులతో పాటు సామాన్య జనం పేదవాళ్లకు ఇళ్లు కట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే 10,000 అయినా సరే 20,000 అయినా సరే పేదవాళ్లకు ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. 193,000 ఇళ్లు ఇప్పటికే ఇచ్చాం. 1,93,000 houses have been already sanctioned to Andhra Pradesh. In addition to this, for the sake of this capital city of Amaravati, keeping the future in mind, the requirement for the common people, economically weaker sections, low income group, if the state government sends proposal, I will sanction 10,000 or 20,000 houses for the sake of the poor in this year itself. ఈ సంవత్సరంలోనే అలాంటి ప్రతిపాదనలు వస్తే భూమిని గుర్తిస్తే తప్పనిసరిగా దాన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో చరిత్రాత్మకుడి యొక్క విశ్వవిద్యాలయ స్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన యొక్క నిర్వాహకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మోటివేషనల్ వర్డ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆ తర్వాత